అందరికీ నమస్కారం అండి. నా పేరు పి శేఖర్, పత్తికొండ రూరల్ సిఐడి. రాబో నూతన సంవత్సర సందర్భంగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం తెలుగువారం కాబట్టి ఉగాది మనకి యాక్చువల్గా చెప్పాలంటే తెలుగు సంవత్సరాలు మనకి తెలుగు ఉగాదితో ప్రారంభమవుతుంది. కానీ ఆనవాయితీగా అందరూ కూడా ఈ జనవరి 1వ తారీఖునే ఆంగ్ల సంవత్సరాన్ని కొత్త సంవత్సరంగా భావిస్తున్నారు కాబట్టి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి జనవరి 1వ తారీఖు నైట్ అంటే ఐ థింక్ డిసెంబర్ 31 ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఉండి డిస్టర్బెన్స్ చేస్తూ ప్రజల యొక్క శాంతికి భంగం కలిగించే పనులు ఏవి చేయకుండా దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ మీ కుటుంబాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. 30% ఈ తాగి ఇష్టానుసారంగా బండ్లు నడపడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, దానివల్ల జరిగే ఇబ్బందులన్నీ కూడా అందరికీ తెలిసినవే. అవన్నీ జరగకుండా జాగ్రత్త వహించాలని డిపార్ట్మెంట్ వైపున తరఫు నుండి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ సైబర్ నేరాలపైన కూడా కొంచెం అవగాహన కలిగి ఉండి ఎవరైనా సైబర్ ఫ్రాడ్స్ అయితే అందరికీ తెలిసిన నంబరు 1930 నంబర్ కాల్ చేస్తే మీరు పొరపాటున ఏదైనా సైబర్ నేరానికి గురైనా కూడా దాని నుంచి మీరు ఉపశమనం పొందే అవకాశం మీకు ఉంటుంది. సో దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమంటే 1930 నంబర్ అందరూ గుర్తుపెట్టుకోండి. అట్ ది సేమ్ టైం రోడ్డు ప్రమాదాల గురించి ఒక నిమిషం మాట్లాడితే, రోడ్డు ప్రమాదాలు అనుకోకుండా జరిగేదాన్ని మనం ప్రమాదం అంటాం. సో మినిమం మనం జాగ్రత్తలు పాటిస్తే ఆ ప్రమాదాలు జరగకుండా చూసుకోగలిగిన వాళ్ళు అవుతాం. అందరూ తెలుసు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసు, కానీ వాటిని మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది అందరూ తెలిసిన విషయమే. హెల్మెట్ పెట్టుకొని బయట నడిపితే పొరపాటున కింద పడినా మన కాళ్ళకు చేతులకు దెబ్బలు తగిలినా మనం బతకచ్చు. కానీ మన తలకో దెబ్బ తగిలిందనుకో మన శరీరంలో ముఖ్యమైన భాగం తల, ఆ తలకే గాయమైతే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఎవరైతే ఈ బైక్ రైడర్స్ ఉన్నారో హెల్మెట్ పెట్టుకొని బైక్ నడపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎంత ప్రమాదమో మీరు కళ్ళారా చూస్తున్నారు. సోషల్ మీడియాలో క్లారిటీగా కనపడుతుంది, అన్ని పేపర్లో చదువుతున్నారు. జరిగే ప్రమాదాలన్నింటికీ మెయిన్ కారణం ఏమంటే తాగి బళ్ళు నడపడం. సో దయచేసి అందరికీ చెప్తున్నాం, తాగి ఎట్టి పరిస్థితుల్లో బళ్ళు నడపద్దండి. దానివల్ల జరిగే ప్రమాదాలు చూసి నేర్చుకోవాలా అనేది మానుకోండి దయచేసి. ఎందుకంటే అన్నీ కూడా చూసి నేర్చుకోవాలంటే కుదరవు, ప్రాణాలు పోతాయి. పొరపాటు జరిగింది, ఎందుకు జరిగింది, తాగి నడపడం వల్ల ప్రమాదం జరిగిందని తెలుసు. సో కాబట్టి దయచేసి చూసాను నేర్చుకోండి. తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ మరీ కామన్ అయిపోయింది. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్ల మీరు డ్రైవింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. ఎదురుగా ఏమొస్తుందో క్లారిటీ ఉంటుంది, మీకు సైడ్ నుంచి ఏమొస్తుందో క్లారిటీ ఉంటుంది, మీరు ఫోన్లో ఏ పాయింట్ పైన ఉన్నారో మీకు క్లారిటీ ఉంటుంది. సో కాబట్టి డ్రైవింగ్ పైన క్లారిటీగా ఉండి మీరు డ్రైవింగ్ చేయగలిగితేనే మీరు అనుకున్న ప్రదేశానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలుగుతారు. సో దయచేసి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు. తర్వాత మరీ ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలకు బళ్ళు ఇచ్చి వెహికల్స్ ఇచ్చి రోడ్డు మీద పంపిస్తున్నారు. అది ఎంత ప్రమాదమో మీకు తెలిసి కూడా చపం చేస్తున్నారంటే సో ఒకసారి ఆలోచన చేసుకోండి. మన జాగ్రత్తలే మనం కాపాడుతాయి. మనంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్త మనం వెళ్ళి చెప్తాం అనేది మా వైపు నుంచి మీకు చెప్పేటువంటి సమాచారం. సో దయచేసి అందరికి కూడా మరొకసారి మా డిపార్ట్మెంట్ తరఫున అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ పత్తికొండ రూరల్ సిఐ శేఖర్. థ్యాంక్ యూ వెరీ మచ్.